సాయి నాకలా సేఫ్టీ సేఫ్టీ గురించి వాళ్ళకు కూడా హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిషోర్. మీరు చూస్తున్నారు కిషోర్ ఎలక్ట్రికల్ అండ్ వెల్డింగ్ వర్క్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న టాయిలెట్ బేషన్లో అయితే మనకు లీకేజ్ ప్రాబ్లం అయితే ఉంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకు వాటర్ అయితే వచ్చినట్టుగా లోపలికి అయితే వెళ్ళిపోతుంది. అలాగైతే నీళ్ళు అయితే ఆగట్లేదు, కంటిన్యూస్గా అయితే నీళ్ళు వచ్చేయటం జరుగుతుంది. ఈ విధంగా రావటం వలన మనకు వాటర్ అనేది ట్యాంకీలో బిన్నే ఖాళీ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రాబ్లం ఏముంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా అయితే ప్రాబ్లాన్ని క్లియర్ చేయాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కామెంట్లో తెలియజేయగలరు. ట్యాంక్లో బ్లాక్గా కనపడుతుంది కదా, అక్కడికైతే నీళ్ళు రావాలి, కానీ మనకైతే రావట్లేదు. ఎందువల్ల అంటే ఇక్కడైతే మొత్తం గారెలలాగా అయితే నీళ్లు కట్టేయటం జరిగింది. ఇక్కడ ప్రెస్ చేసే బటన్ దగ్గర కింద అయితే మనకు వాషర్ రావటం జరుగుతుంది. ఆ వాషర్ దగ్గర అయితే గార కట్టేస్తుంటాయి, దానివల్ల నీళ్ళు అయితే లీక్ అయిపోతూ ఉంటుంది. వాటిని ఇప్పుడైతే మనము యాసిడ్ పోసి క్లీన్ చేసి ఎలా వేసుకోవాలైతే చూపిస్తాను. ఇక్కడ ముందుగా అయితే నేను వాటర్ ఇన్లెట్ వాల్వ్ని అయితే పిప్పి చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకు ఫుల్గా గార కట్టేయటం జరిగింది. అలాగే మనం ప్రెస్ చేసే వాల్వ్ని కూడా తీయటం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్గా అయితే మనకు గార్లు కట్టేయటం జరిగింది. ఇదైతే వాటరే ఈ విధంగా తయారవుతూ ఉంటాయి. వీటికైతే మనము యాసిడ్ పోసి క్లీన్ చేసుకోవచ్చు. దీనిని చేతితో అయితే క్లీన్ చేయడానికి కుదరదు. మనము ఖచ్చితంగా యాసిడ్లో వేసినట్టయితే పూర్తిగా లోపల వైపు దాకా అయితే పూర్తిగా క్లీన్ అవటం జరుగుతుంది. ముందుగా ఇక్కడైతే మేము ట్యాంక్కి యాసిడ్ పోయటానికైతే ముందుగా పెంకులంతా క్లీన్ చేస్తున్నాము. ఒకసారి వాటర్తో అయితే కడగటం జరిగింది నీట్గా. లోపల ఉన్న వేస్ట్ని అయితే బయటికి అయితే నీళ్ళ ద్వారా పట్టేయటం జరిగింది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదైతే ఆ ట్యాంకులో అయితే ఉండటం జరిగింది. ఇలాంటి పెంకులు అయితే ఫుల్గా ఉండటం అయితే జరిగింది. తర్వాత ఇన్లెట్ వాల్వ్ని అయితే మళ్ళీ బిగించి యాసిడ్ అయితే కిందికి వెళ్ళిపోకుండా ఉండటం కోసం అయితే ఆ వాల్వ్ని మళ్ళీ ఫిట్ చేసి తర్వాత అయితే యాసిడ్తో ట్యాంకీని అయితే క్లీన్ చేయబోతున్నాను. లోకల్ షాపుల్లో అయితే మనకు యాసిడ్ అయితే దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్ అంటే మనకైతే ఇస్తారు. ఆ యాసిడ్ని తీసుకొచ్చి ఈ విధంగా అయితే బాత్రూంలో క్లీన్ చేసుకోవచ్చు. టైల్స్ మీద కానీ అలాగే ఇలాంటి బేషన్ల మీద కూడా క్లీన్ చేసుకోవచ్చు. టైల్స్ మీద అయితే ఎక్కువగా వేయకండి, ఎందుకంటే టైల్స్ని అతికించిన సందులలో అయితే మనకు సిమెంట్ ఊడిపోవటం జరుగుతుంది. మరీ ముఖ్యంగా అయితే ఫస్ట్ ఫ్లోర్లో అలాంటి చోట్ల అయితే మీరు ఎక్కువ యాసిడ్ వేయకపోవటమే మంచిది. గ్రౌండ్ ఫ్లోర్లో కావాలంటే వేసుకొని ఎక్కువ మోతాదులో కాకుండా కొద్దిగా తక్కువగా వాటర్లో మిక్స్ చేసుకొని కూడా మనమైతే యాసిడ్ని చల్లుకోవచ్చు టైల్స్ మీద. మొత్తంగా యాసిడ్ పోసిన తర్వాత వాటర్తో అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా అయితే మనము తెల్లగా నీట్గా అయితే మనకు వచ్చేయటం జరిగింది. ఇక్కడ చూపిస్తున్న దగ్గర అయితే మనకు రబ్బర్ అయితే ఆనటం జరుగుతుంది. ఈ రబ్బర్ ఆనే ప్లేస్లో అయితే గార కట్టి లీక్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ ప్లేస్ని అయితే మనం బాగా యాసిడ్తో కూడా క్లీన్ చేసుకోవటం జరిగింది. ఇదే మోసం రాకుండా నేను ఎంత ప్రజలు ఉందో
ఇట్లా లేపితే ఆఫ్ అయిపోవాలి. ఇక్కడ ఇన్లెట్ వాల్వ్ని అయితే నేను ఓనర్ గారికి చూపిస్తున్నాను. ఇదైతే మనకు పైకి లేపినప్పుడు నీళ్ళు అయితే ఆఫ్ అయిపోవాలి, కానీ ఆఫ్ కాలేదు. దాని లోపల కూడా గార్లు కట్టేసి మనకైతే వాటర్ అయితే వచ్చేయటం జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా అయితే యాసిడ్తో పూర్తిగా క్లీన్ చేయడం జరిగింది. దీన్ని విప్పే ముందు ఇక్కడ స్టెప్లు అయితే లెక్కేసుకుంటున్నాను. ఆ పొజిషన్కే పెట్టడం కోసం అయితే నేను ఇక్కడ చూసి కౌంటింగ్ చేసుకొని ఆ డాట్ల ప్రకారం అయితే అక్కడికే పెట్టుకోవటం కోసం అయితే మనకు లెక్క వేసుకోవటం జరిగింది. ఈ విధంగా అయితే లెక్కేసుకొని ఆ పాయింట్ దగ్గర అయితే పెట్టడం జరిగింది. ఇదైతే మనకు వాటర్ హైట్ కోసమని పెట్టచ్చు. అది మనం ట్యాంకీలో కూడా చూసి పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు చూపించడానికైతే నేను ఆ విధంగా చేస్తున్నాను. దీనిని కొద్ది అవగాహన ఉన్న వాళ్ళ మటుకే విప్పండి. ఎందుకంటే దీన్ని ఒకసారి విప్పటం అయితే చేసిన తర్వాత బిగించడం కొద్ది కష్టంగా ఉంటుంది. కొత్తగా విప్పేవాళ్ళు ఒక వీడియోగా తీసుకొని కూడా ఆ వీడియోని చూస్తూ మళ్ళీ అయితే బిగించుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను ఒక్కొక్క దాన్ని అయితే స్టెప్ బై స్టెప్ విప్పుకోవటం జరిగింది. ఇక్కడ గార కట్టేయటం వలన అయితే ఇవి కొద్దిగా టైట్గా రావటం అయితే జరుగుతూ ఉంది. వాటిని అయితే నిదానంగా విప్పుకోవాలి. ఇలాంటి పనులు చేసేటప్పుడు అయితే మనకు కొద్దిగా ఓపిక అయితే ఖచ్చితంగా ఉండాలి. విసుగు పడకుండా అయితే ఓపిక చేసుకున్నట్టయితే మనము శుభ్రం చేసుకొని కొత్తవి తీసుకుని వచ్చే పని లేకుండా ఆ మెటీరియల్ని అయితే మళ్ళీ వాడుకోవచ్చు. ఇక్కడ నేను విప్పుతున్న హెడ్ అయితే పైన ఇది రావాలి, కానీ అక్కడ రాలేదు. గార కట్టేసి రాకపోవటం వలన నేనైతే తేలేకపోతున్నాను. దానికోసం అయితే ఆ పైన అంచులకి యాసిడ్ ఒకసారి పోసి మళ్ళీ అయితే విప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. Dengan abak lo boy ya, mama, abak lo. Kamera ఎక్కువ సేపు దగ్గర పెట్టండి. యాసిడ్ పోసిన తర్వాత ఫ్రీగా అయితే వచ్చేయటం జరిగింది. ఈ విధంగా విప్పుకున్న తర్వాత అయితే లోపల మనకు ఒక పైప్ అంచు ఉంటుంది. దాన్ని తీసి ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ దీన్ని అయితే తీసుకొని ఇక్కడ వాషర్లు ఉంటాయి, వాటిని ఓపికగా తీసుకొని క్లీన్ చేయాలి. ఇక్కడ మీకు ఓరింగ్స్ అయితే కనపడిస్తున్నాయి కదా బ్లాక్ కలర్లో, ఇవైతే మిస్ కాకుండా లోపల అలాగే వేసి యాసిడ్ పోసి క్లీన్ చేసుకోవాలి. యాసిడ్తో క్లీన్ చేసేటప్పుడు సేఫ్టీని అయితే బాగా యూజ్ చేయండి. ఇక్కడ నేను కొద్ది అలవాటు కాబట్టి నేను ఓపికగా చేత్తోనే క్లీన్ చేసుకుంటున్నాను. మీరైతే గ్లౌజులు అలాగే కంటికి గ్లాసు వేసుకొని మూతికి గుడ్డ కట్టుకొని అయితే ఈ వర్క్ చేయండి. ఈ యాసిడ్ అయితే కొంచెం దురదగా ఉంటుంది కాబట్టి అయితే జాగ్రత్తగా ఉండండి. యాసిడ్ పోసి క్లీన్ చేసుకున్న తర్వాత 1 by 1 అయితే ఎక్కించుకోవటం జరిగింది. ఇక్కడ వాటర్లో ఒకసారి అయితే క్లీన్ చేసుకొని తర్వాత అయితే ఎక్కించుకుంటున్నాను. మనం ఏ విధంగా అయితే విప్పామో ఆ విధంగా అయితే పూర్తిగా అయితే ఎక్కించుకోవాలి. ఇక్కడ ఓపికగా అయితే మనం ఏది విప్పామో అలాగనే అయితే నేను సెట్ చేసుకుంటూ రావటం జరిగింది. వాషర్లు అయితే మిస్ చేయకుండా ఏ పొజిషన్లో అయితే ఉన్నాయో ఆ విధంగా అయితే ఎక్కించుకుంటూ వచ్చాను. ఇక్కడ మనకు లోపల అంచులంతా కూడా బాగా యాసిడ్తో అయితే క్లీన్ చేసుకుని కొత్తవిలాగా అయితే రావటం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా,
నేను ఆ విధంగా అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే పూర్తిగా బిగించుకుంటున్నాను. మనకు ఒక్కొక్క కంపెనీకి సంబంధించి ఒక్కొక్క విధమైన మోడళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఆయా కంపెనీలకు తగినట్టుగా అయితే మనకు సెటప్లు రావటం జరుగుతుంది. వాటి విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి. నేను విప్పిన బేషన్లో అయితే ఈ విధంగా ఉంది కాబట్టి వీటిని వీడియోలో చూపించాను. అన్నీ ఇదే విధంగా ఉంటాయని అయితే లేదు. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకమైన బేషన్కి ఒక్కొక్క మోడల్కి వాటికి సంబంధించిన వాల్వులు అయితే ఉంటాయి. పైన నీళ్ళు పట్టాలి ఎట్లా ఉండాలి ముందు ఇష్టం ఉండదు జ్వరం ముందు ఇన్లెట్ వాల్వ్ అయితే బిగించుకోవటం పూర్తయింది. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పూర్తిగా నేనైతే సెటప్ను క్లియర్ చేసుకోవటం జరిగింది. తర్వాత మనకు ఫ్లష్ వాల్వ్ ఉంది కదా, ఆ వాల్వ్ను అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇది కూడా అయితే పూర్తిగా గార కట్టేయటం జరిగింది. ఈ కింద వైపు రబ్బర్ అయితే ఉంటుంది. ఆ రబ్బర్ను కూడా నేను క్లీన్ చేసుకోవటం అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా యాసిడ్ పోస్తున్నప్పుడు ఏ విధంగా అయితే కరుగుతుంది చూస్తున్నారు కదా. చేత పడుతుంది ఏం కదా, అది కొంచెం అంటుంది. అన్ని సర్ప్రైజ్ చేసి చేస్తా ఉంటాడు. ఏం బా చేస్తాను మళ్ళీ ఎడిటింగ్ చేస్తాను, అవసరమైందే పెడతా. అవునవును మళ్ళీ అన్ని చూసుకొని ఇక్కడ విప్పుతున్న వాషర్ అయితే మనకు నీళ్లు వెళ్ళిపోవటానికి కారణమైనది. ఇదైతే హార్డ్గా తయారైనప్పుడు కానీ ఇలా గార్ల కట్టేసినప్పుడు అయితే మనకు బేషన్లో ఉన్న నీళ్ళంతా వెళ్ళిపోతూ ఉంటాయి. దీన్ని మార్చుకోవటం లేదా ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వలన మనకు నీళ్ళు అనేది వెళ్ళకుండా ఆ బేషన్లోనే అయితే ఉండిపోవటం జరుగుతుంది. ఆ విధంగా అయితే మనము రబ్బర్ని చూసుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ యాసిడ్ పోసి క్లీన్ చేసిన తర్వాత కూడా మనకు ఇంకా లోపల వైపు అయితే ఉంది. అందుకని మళ్ళీ యాసిడ్ పోసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇదైతే మనం పూర్తిగా విప్పాల్సిన పని లేదు. లోపల వైపునైతే అన్నీ మనకు పర్ఫెక్ట్గా ఉండటం జరిగింది. అందుకోసమనైతే లోపలికి యాసిడ్ పోసి క్లీన్ చేస్తున్నాను. అలాగే మనం పైనుంచి పోయిన ఆటోమేటిక్గా ఫ్రీగా ఆడాలి. ఫ్రీగా ఆడితే ఇంకా ఓడి తీసారు అంతేనా? అంతే, లోపల ఓడి తీసారు కదా, దాన్ని కూడా తీయాల. ఇంకో ఇప్పుడు బిగించిన చూడు లోపల, అది కూడా తీయాల. చిన్నగా కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ ఫ్యూజ్ చేసేయాలరా. దాంట్లో ఫ్యూజ్ వీడియో పాస్లో పెట్టా ఫౌజ్ చేస్తా చేయాలి. అవంతా మిగతా వాషర్ని అయితే పూర్తిగా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ బిగించుకోవడం అయితే పూర్తయింది. ఈ విధంగా అయితే బిగించుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న హోల్ దగ్గర ఈ వాషర్ అయితే ఉంటుంది. ఈ వాషర్ని కరెక్ట్గా పెట్టి కింద అయితే నట్టు వాషర్తో ప్లాస్టిక్ నట్టు వాషర్ వస్తుంది. ఇవైతే చూపిస్తున్నాను కదా, ఇవైతే పెట్టి బిగించేయాలి. అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా పొజిషన్లో పెట్టి బిగించుకోవాలి. సరే సరే, అదే మెనూలో ప్లస్ ఉన్నది. అదే మాకు రేపా కింద వైపు వాటర్ పైప్ని అయితే కనెక్షన్ ఇచ్చి నేనైతే వాటర్ని చెక్ చేస్తున్నాను. ఇక్కడ వాల్వ్ని పైకి లేపినప్పుడు ఆఫ్ అవుతూ ఉంది కదా, ఈ విధంగా అయితే ఆఫ్ అవ్వాలి. మనకు వాటర్ నిండినప్పుడు
ఆ వాల్వ్ అయితే పైకి లేయటం జరుగుతుంది. అది పైకి లేసినప్పుడు మనకైతే నీళ్ళు ఆగటం అయితే జరుగుతుంది. అలాగే ప్రెస్ బటన్ వాల్వ్ని అయితే కూడా నేను బిగించుకోవటం అయితే జరిగింది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మనం లోపలికి నొక్కి తిప్పాలి. ఈ విధంగా నొక్కి తిప్పడం వలన లాక్ అయితే అవ్వటం జరుగుతుంది. ఇక్కడ ప్రెస్ చేసిన బటన్లో బ్లూ కలర్ వైపు ఉన్నది ఎక్కువ వాటర్ అయితే లోపలికి వెళ్ళే విధంగా, వైట్ కలర్లో ఉన్నది తక్కువ వాటర్ లోపలికి వెళ్ళే విధంగా అయితే మనకు ఇండికేషన్లు ఉంటాయి. వాటి విధంగా పొజిషన్లో పెట్టుకోవాలి. నేను బేషన్లోకి అయితే నీళ్లు వచ్చే విధంగా చేసి నేను ఇక్కడైతే వాల్వ్ని అయితే చెక్ చేసుకుంటున్నాను. నీళ్లు ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే నీళ్లు పైకి వచ్చిన తర్వాత వాల్వ్ అయితే ఆఫ్ అవుతుంది కదా, ఈ విధంగా అయితే ఆఫ్ అయిపోవాలి. అలాగే మనకు నీళ్లు లీక్ అవ్వకుండా నిండికి అయితే రావటం జరిగింది. కింద బేషన్లోకి అయితే నీళ్లు వెళ్లకుండా పూర్తిగా అయితే ట్యాంక్లోనే ఉండిపోవటం జరిగింది. మనం ఎప్పుడైతే బ్రష్ చేస్తున్నామో అప్పుడైతే వాటర్ అయితే లోపలికి వెళ్తున్నది. ఈ విధంగా అయితే ఉన్నట్టయితే మనకు బేషన్లో పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఈ విధంగా అయితే యాసిడ్ క్లీన్ చేసుకుని ఖర్చు లేకుండా ఉన్న వస్తువులని అయితే ఈ విధంగా వాడుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్లు ఉన్నా కామెంట్లో తెలియజేయగలరు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.